విజయదశమి ఈరోజు. ఈ విజయదశమి పండుగ ఎందుకు వచ్చింది, ఈ పండుగకి ఆధారంగా ఉన్నటువంటి గాథలు ఏమిటి అని చూస్తే మనకి రామాయణంలో ఒకటి, భారతంలో ఒకటి, దేవీ భాగవతంలో ఒకటి, 3 రకాలైనటువంటి కథలు మనకు కనిపిస్తూ ఉంటాయి. రామాయణంలో కథ ఏమిటంటే శ్రీరాముడు కపులందరితో కలిసి రావణుడిని వధించటం, రావణుడితో యుద్ధం చేసి వధించడం అనేటువంటిది ఒక కథ. అయితే రామాయణానికి సంబంధించినటువంటి ఈ గాథ ఎందుకనంటే ఈ విజయదశమి రోజునే ఆ రావణుడిని వధించటం జరిగింది కనుక దాన్ని విజయదశమి పండుగగా మనం చేసుకుంటూ ఉంటాం. రామాయణంలో రాముడి యొక్క పాత్ర అత్యంత విశిష్టమైనటువంటిది. రాముణ్ణి దాదాపుగా ఎవరు తప్పుపట్టడానికి వీలు లేకుండా ఉంటుంది. కాకపోతే కొన్ని విషయాల్లో తప్పు పట్టేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ రాముడి యొక్క పాత్రను ఎట్లా చిత్రించాడు వాల్మీకి అని అంటే అత్యద్భుతంగా చిత్రించాడు. అది మాటలకి వర్ణనకి అతీతమైనటువంటిది. అంత గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి వాడుగా రాముడిని చెప్పడం జరిగింది. రాముడు నిజంగా ఒక రావణాసురుడిని మాత్రమే కాదు, రావణాసురుడు కామాంధుడు, అన్ని విషయాల్లో చాలా గొప్పవాడు, పరమ భక్తాగ్రేసరుడు, మహావీరాధివీరుడైనటువంటి వాడు, బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వాడు, బ్రహ్మవంశ సంజాతుడు. అయినప్పటికీ కూడా ఈ పరస్త్రీ అపహరణ అనేటువంటిది ఒకే ఒక్క కారణం చేత అతడు కామాంధుడయ్యాడు, అతన్ని వధించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. రామాయణంలో మనకి 3 కామాంధులు కనిపిస్తారు. మొదటివాడు దశరథుడు, రెండవవాడు వాలి, మూడవవాడు రావణుడు. మీకు చిత్రంగా ఉండొచ్చు కానీ రాముడి యొక్క పాత్రని అతడు ఏ రకమైనటువంటి జబ్బుకి ఏ రకమైనటువంటి మందు వాడింది మనం తెలుసుకోవాలి అని అంటే ఈ 3 కనుక మనం ఒకసారి పరిశీలన చేస్తే అర్థమైపోద్ది. రాముడు ఎందుకు దేవుడయ్యాడు అనేటువంటి ప్రశ్న చాలామందికి వస్తూ ఉంటుంది. శ్రీరాముడు ఒక మానవ మాత్రుడిగా అంటే ఒక మహారాజుగా వ్యవహరించినటువంటి వాడు. రామాయణం అంతా అది. ఆయన ఎక్కడ ఏ మహత్తులు చూపించలా, శ్రీకృష్ణుడిలాగా సామాన్యమైనటువంటి ఒక మానవుడు ఎలా ప్రవర్తించడానికి వీలవుతుందో దాన్ని ప్రవర్తించి ఆచరించి చూపించినటువంటి వాడు. మొట్టమొదటి చెప్పుకుంటే దశరథుడు. దశరథుడు కౌసల్యని చేసుకున్నాడు, అలాగనే సుమిత్రని చేసుకున్నాడు. చాలా కాలం వరకు సంతానం లేదు. అందుకని కైకని చేసుకోవడానికి కేకయ్య మహారాజుని అడగటం జరుగుద్ది. అయితే కేకయ్య మహారాజు ఒక షరతు పెట్టాడు. అదేమిటంటే నా కుమార్తెకి పుట్టినటువంటి బిడ్డకి రాజ్యం రావాలి, అట్లా ఒప్పుకుంటే నేను మా అమ్మాయిని ఇస్తా, లేకపోతే లేదన్నాడు. ఇలాంటి కథ మనకి మహాభారతంలో ఉంది, శంతనుడి దగ్గర. అయితే అక్కడ కథ ఏమిటంటే అప్పటికే కొడుకున్నాడు, కానీ ఇక్కడ కొడుకులు లేరు. అయినప్పటికీ కూడా ఒకవేళ కుమారుడు కనుక జన్మిస్తే, పెద్దవాళ్ళకి లేకుండా చిన్నవాళ్ళకి కుమారుడు జన్మిస్తే అప్పుడు ఆ కుమారుడు రాజ్యానికి రావచ్చు. కానీ ముందుగానే ఈయన అంగీకరించేశాడు. అట్లాగే నీ బిడ్డకి పుట్టినటువంటి వాడికే నేను రాజ్యం ఇస్తా అని చెప్పి అంగీకరించి కైకని వివాహం చేసుకున్నాడు. అందుకనే శ్రీరాముడి పట్టాభిషేక వార్త రహస్యంగా ఉంచాడు. ముందుగానే కైకతోగానే చెప్పినట్లయితే కైక ఆనందంగా అంగీకరించేది.
ఎందుకనంటే ఆనాడు ఒప్పుకున్నప్పటికీ కూడా తన బిడ్డకే పట్టాభిషేకం చేస్తానని ఒప్పుకున్నా ఇవాళ కైకి రాముడంటే చాలా ఇష్టం, ప్రాణ సమానం. కనుక రాముడికి పట్టాభిషేకం చేస్తామనంటే కైక ఏమాత్రం కూడా ఆటంకం చెప్పకపోవడం కాదు, చాలా సంతోషిస్తుంది. ఒకవేళ కైకను కనుక సలహా అడిగితే ఏం చేయమంటావు, ఇప్పుడు పట్టాభిషేకం ఎవరికి చేయమంటావు, నేను పెద్దవాడిని అయిపోయాను కదా అంటే కైకి చెప్పేది రాముడికి చేయమని. కానీ ఈయన భయం ఏమిటంటే ఏమో ఆ రోజున మాట ఇచ్చాను కదా ఏం జరుగుతుందో అనేటువంటి ఉద్దేశంతో సకల దేశాధీశులకి కూడా వర్తమానం పంపి ఒక్క కేకయ్య రాజుకి జనక మహారాజుకి ఇద్దరికి మాత్రమే వర్తమానం పంపడం. వాళ్ళిద్దరికీ పంపకుండా ఇక్కడ వ్యవహారం అంతా చేస్తాం. చిన్నగా ఈ విషయం అదిగో ఆ కైక దాసి మందర అంటే అందరికీ తెలిసిపోయింది, ఆమెకి తెలిసిపోయింది. ఆమె వచ్చి కైకను రెచ్చగొట్టడం, దాంతో ఒక ప్లాన్, పూర్వం ఎప్పుడో వరాలు ఇచ్చారు కాబట్టి ఆ ప్లాన్ ప్రకారం ఆయన అడగటం, ఇదంతా కథ మనకు తెలిసినటువంటి విషయం. దశరథుడికి మరి ఎటువంటి శిక్ష ఇవ్వాలి శ్రీరాముడు? ఇది శిక్ష కాదు, పితృవాక్య పాలన చేశాడని మనకి రామాయణం అంతా కూడా చెప్తా ఉంది. రామాయణంలో పితృవాక్య పాలన చేసేటువంటి వాడు రాముడు అనేటువంటి విషయం మనందరికీ తెలుసు. కానీ పితృవాక్య పాలన చేయటం ద్వారా దశరథుడిని శిక్షించడం జరిగింది. ఎందుకంటే దశరథుడికి శ్రీరాముడు అంటే వల్లమాలిన ప్రేమ, చెప్పటానికి వీల్లేనంత ప్రేమ. కారణం రాముడు అందరిలోకి పెద్దవాడు కావటం, మంచి గుణాలు కలిగినటువంటి వాడు కావటం, చాలా ఉత్తముడైనటువంటి వాడు కావటం. కాబట్టి ఈ కారణాల వల్ల రాముడి మీద విపరీతమైనటువంటి ప్రేమ ఉంది. అందులో పుట్టక 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 ఎప్పుడో ఆయనకి 60,000 సంవత్సరాలు వచ్చిన తర్వాత పుట్టినటువంటి. అందువల్ల ఆ రాముడి మీద అంతటి ప్రేమ ఉంటే శ్రీరాముడు మారు మాట్లాడకుండా తండ్రి మాటని నెగ్గించటం కోసం అని చెప్పి 14 ఏళ్ళు అరణ్యవాసం చేయటం కోసమని సీతాదేవి లక్ష్మణుడితో సహా వెళ్ళిపోయాడు. మరి దశరథుడి పరిస్థితి ఏంటి? ఆ రాముడిని తలుచుకుంటూ 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 ప్రాణాలు చేసి, ఈయన తండ్రి, మరి తండ్రి కామాంధుడై ఉన్నప్పుడు అతనికి ఏ రకంగా శిక్ష ఇవ్వాలి అని అంటే, ఇదిగో తాను ఆ తండ్రి మాటను విని తండ్రికి దూరమై ఆ తండ్రి తన యొక్క తప్పును తెలుసుకునేటట్టుగా చేశాడు. ఇక రెండవ వాడు వాలి. వాలి ఏమిటి కామాంధుడేనంటే, వాలి సుగ్రీవులు అన్నదమ్ములు. సరే, ఒక వ్యవహారంలో తేడా వచ్చింది. ఆ దుందుబేరేటువంటి రాక్షసుడు రావటం, ఆ వాలి అతన్ని సంహరించడం కోసం వెంబడబడటం, ఆ వాలితో పాటుగా సుగ్రీవుడు కూడా వెళ్ళటం, ఈ ఇద్దరిని చూసిన తర్వాత వాడు భయపడి పారిపోవటం, వాడు పారిపోతే ఇద్దరు వెంబడబడటం, అలా వెళ్ళి 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 వాడు ఒక పర్వత గుహలోకి పోతే అప్పుడు వాలి తమ్ముడితోటి, తమ్ముడు నువ్వు ఇక్కడ ఉండు, నేను తిరిగి వచ్చేంత వరకు నువ్వు ఇక్కడ జాగ్రత్తగా కాపలా ఉండు, నేను లోపలికి వెళ్తా, వాడిని వెతుకుతా, ఆ గుహ ఎంత ఉందో ఎంత దూరం ఉందో ఏముందో తెలియదు, వాడిని వెతికి వాడిని సంహరించి నేను వస్తా. ఒకవేళ నేను గనక వాడిని వెతకలేకపోతే, వాడు గనక మళ్ళీ బయటికి గనక వస్తే నువ్వు వాడిని ఇక్కడ సంహరించు, కాబట్టి నేను వచ్చేదాకా నువ్వు ఉండు అని చెప్పి వాలి వెళ్ళాడు. ఆ వెళ్ళినటువంటి వాడు 6 మాసాల పాటు వెతకటం జరిగింది. ఎందుకంటే అది చాలా పెద్ద విశాలమైనటువంటి గుహ. ఆ లోపల కూడా ఎక్కడెక్కడో పర్వతాలు, వనాలు ఉన్నాయి. అందుకని అలా వెతికి 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 వెతకడానికి చాలా కాలం పట్టింది. ఆ తర్వాత వాడితో యుద్ధం చేశాడు, వాడిని చంపేశాడు. చంపేస్తే ఆ రక్తం అలా పారి ఈ గుహ ముందుకు కూడా వచ్చేసింది. ఎక్కడ వాలి యొక్క జాడ కనపడతల్లా, రాక్షసుడి యొక్క కేకలు వినిపించింది. అంటే ఈ సంహరించేటప్పుడు రాక్షసుడికి బాగా కేకలు వేశాడు.
ఆ కేకలు విని సుగ్రీవుడు వాలిని ఆ రాక్షసుడు చంపేశాడేమో, ఎందుకంటే అన్న యొక్క కేకలు గొంతు వినపడతలేదు, వాడి గొంతే వినపడుతుంది కనుక అన్నమే చంపినటువంటి వాడు తాను ఒక లెక్క కాదు కనుక వాడు ఏమన్నా వస్తాడేమో బయటికి అని చెప్పి ఓ పెద్ద పర్వతాన్ని తీసుకొచ్చి ఆ గుహకి అడ్డం వేసామైన ఇంటికి వచ్చాడు. వచ్చిన తర్వాత అన్న బ్రతికుంటే వస్తాడు అనేటువంటి ఉద్దేశంతో ఎదురు చూస్తూ ఉన్నాడు. కొంతకాలం పాటు అలాగనే సింహాసనం ఖాళీగానే ఉంది. కానీ మంత్రులందరూ కలిసి సుగ్రీవుడితోటి నువ్వు ఏమైనా సరే రాజుగా పట్టాభిషేకం చేసుకోవాలి, రాజు లేకుండా రాజ్యం ఉండటానికి వీల్లేదు, అరాచకం అయిపోద్ది, మరి ఆయనేమో బ్రతుకుంటే వచ్చేవాడే కాబట్టి రాలేదు కాబట్టి ఇక బ్రతుకున్నట్టు కాదు అని చెప్పి ఆయన్ని బలవంతంగా పట్టాభిషేకం చేస్తారు. మంత్రులు తను ఇష్టపడిగా చేసుకుంది బలవంతంగానే. చేసిన తర్వాత వానరుల్లో ఒక న్యాయం ఉంది, అంటే ఒక ఆచారం ఏమిటదనంటే అన్నదమ్ముల్లో ఎవరైనా కానీ చనిపోతే ఆ సోదరుడి యొక్క భార్యని ఆ బ్రతుకున్నటువంటి వాడి భార్యగా చేసుకుంటాడు. అందుకని ఇప్పుడు వారి భార్య తారని ఈ సుగ్రీవుడి భార్యగా చేసుకున్నాడు. పరిపాలన జరిగిపోతా ఉంది. తర్వాత చాలా కాలానికి అంటే వాడిని చంపిన తర్వాత ఆ గుహ ఈ మూసేసేటప్పటికల్లా ఎక్కడ ఆ గుహ యొక్క ద్వారం ఉందో తెలియలే. అలా వెతికి 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 ఈ ద్వారానికి ఏదో ఇది అడ్డంగా ఉందని చెప్పి దాన్ని తన్ని వారి మహాబలవంతుడు కాబట్టి అలా బయటకు వచ్చాడు. వచ్చి రాజ్యానికి వచ్చి చూసేటప్పటికల్లా వీడు రాజ్య పరిపాలన చేస్తాం, తన భార్య వాడి దగ్గర ఉంది. ఇదంతా చూశాడు. చూసిన తర్వాత నువ్వు కావాలని నన్ను మళ్ళీ రాకుండా చేయటం కోసమని గుహకి కొండ అడ్డం పెట్టేసి వచ్చావు, నువ్వు ఇక్కడ సింహాసనం ఎక్కి కులుకుతా ఉన్నావు అని చెప్పి తమ్ముడిని తిట్టి కొట్టి బహిష్కరిస్తాడు. దేశ బహిష్కారం విధిస్తే వెళ్ళిపోతాడు. అప్పుడు వారి భార్యని ఇతరట్టు పెట్టుకుంటాడు. ఆ సుగ్రీవుడి భార్య రుమని ఈ వాలి. ఇది పూర్వపు కథ. ఇక చాలా చాలా చోట్ల తిరిగి 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 వాలి ఎక్కడ వస్తాడో తనను సంహరిస్తాడో అనే ప్రపంచం అంతా తిరిగాడు సుగ్రీవుడు. చివరికి ఋష్యముఖగిరి పర్వతం మీద ఉన్నాడు. ఆ ఋష్యముఖ పర్వతం మీద ఉండడానికి ఒక కారణం ఉంది. ఎందుకంటే ఆ చచ్చిపోయినటువంటి దుందుబి యొక్క శరీరాన్ని వాలి కాలుతోటి తంతాడు. కాలుతోటి తంతే అది కిష్కింద నుంచి వచ్చి ఆ ఋష్యముఖ పర్వతం మీద పడుతుంది. ఆ పర్వతం మీద ఒక ముని తపస్సు చేసుకుంటా ఉన్నాడు, ఆయన మీద పడుతుంది. పడేటప్పటికి అదాటుగా లేస్తాడు ఆ ముని. లేచి ఎవడు ఈ పని చేశాడని దివ్య దృష్టితో చూస్తాడు. చూసి చెప్తాడు, నాకు ఈ రకమైనటువంటి పరాభవాన్ని గావించినటువంటి ఆ వాలి ఈ పర్వతం మీద కనుక అడుగు పెడితే వాడి తలకాయ 1000 ఒక్కలైపోద్ది అని చెప్పి శాపం పెడతాడు. అందుకని వాలి ఇక్కడికి రావటానికి వీల్లేదు. కాబట్టి సుగ్రీవుడు తన మంత్రులతోటి ఈ ఋష్యముఖ పర్వతం మీద ఉంటున్నాడు. ఇక రావణాసురుడు సీతాదేవిని ఎత్తుకొని పోయేటప్పుడు ఋష్యముఖ పర్వతం మీదుగా వెళుతూ ఉంటే ఇక్కడ కింద ఎవరో వానరులు సంచారం చేయటం చూస్తూ సీతాదేవి తన యొక్క ఆభరణాలన్నింటినీ కూడా ఒలిచి మూటగట్టి అడగబడేసింది. ఆ తర్వాత రాముడు రావటం, రాముడు సుగ్రీవుడు స్నేహం చేసుకోవటం జరిగింది. జరిగిన తర్వాత ఇద్దరికీ చెరొక పని ఉంది. సీతాన్వేషణ చేయాల్సినటువంటి అవసరమేమో రాముడికి, వాళ్ళని చంపాల్సినటువంటి అవసరమేమో సుగ్రీవుడికి. కాబట్టి ఆయన పనేమో ఈయన పనేమో ఆయన చేసేటట్టుగా ఇద్దరు స్నేహం చేసుకున్నారు. కాబట్టి ముందుగా వాళ్ళని సంహరించాలి. వాళ్ళు నిజంగా డైరెక్ట్గా ప్రత్యక్షంగా శ్రీరాముడికి ఏమైనా శత్రువా? కాదు. శ్రీరాముడికి ఏం అపకారం చేయలే వాలి. కానీ సుగ్రీవుడికి అపకారం చేశాడు. ఆ సుగ్రీవుడు రాముడికి స్నేహితుడు కాబట్టి ప్రత్యక్షంగా తనకి అపకారం చేయలేదు కాబట్టి ప్రత్యక్షంగా అతన్ని చంపకుండా చాటు నుంచి చంపాడు. అంటే వాళ్ళిద్దరు యుద్ధం చేస్తామంటే ఈయన చాటు నుంచి చంపుతాడు.
సాటు నుంచి ఎందుకు చంపాడు ఏమిటి, ఆ ధర్మాలన్నీ మళ్ళీ వేరే ఉన్నాయి. కానీ ఇలా చంపడానికి కారణం ఏంటంటే ఇది. అక్కడేమో తండ్రి, ఇక్కడేమో పరోక్ష శత్రువు, ప్రత్యక్ష శత్రువు కాదు, పరోక్ష శత్రువు. కాబట్టి తండ్రికి తను దూరమై అతడికి బాధ కలిగించాడు. ఇక్కడేమో సాటుగా అతడిని సంహరించాడు. ఇక మూడోవాడు రావణాసురుడు. రావణాసురుడు ఏం చేశాడనంటే సీతాదేవిని ఎత్తుకొని పోయాడు. సీతాదేవి తన భార్య కాబట్టి తనకి ప్రత్యక్షమైనటువంటి శత్రువు. కాబట్టి ప్రత్యక్షమైనటువంటి శత్రువు కనుక ఇక చాటుమాటు వ్యవహారాలతో పని లేదు. అందుకని డైరెక్ట్గానే సంహరించాలి. అందుకని మరి ఎవరికి తెలియజేశాడు? అయోధ్య నగరానికి ఏమైనా తెలియజేశాడా? మీరందరూ నాకు సహాయం రమ్మని. ఆహా, నిజంగా చెప్పాలంటే అయోధ్యలో ఉన్నటువంటి భరతుడికి కానీ శత్రుఘ్నుడికి కానీ లేదా తల్లులకు కానీ వాళ్ళ ఎవ్వరికి కూడా సీతాదేవిని రావణాసురుడు ఎత్తుకెళ్ళినటువంటి విషయం కానీ, రామలక్ష్మణులు ఇద్దరు కూడా బాధపడుతూ వెతుకుతూ ఉన్నటువంటి విషయం కానీ, లేదా రావణాసుడితో యుద్ధం చేసినటువంటి విషయం కానీ, వాడిని చంపి తిరిగి వస్తున్నటువంటి విషయం కానీ ఏది వాళ్ళకి తెలియదు. కానీ రాముడికి ఎవరు సహాయం చేశారనంటే ఈ కోతులు, కొండముచ్చులు, భల్లూకాలు వీళ్ళు సహాయం చేశారు. వీళ్ళందరూ సహాయం చేయటం కాకుండా ఒక గొప్ప విషయం ఏమిటంటే రాముడికి శత్రువు అయినటువంటి వాడు రావణాసురుడు. ఆ రావణాసురుడు తమ్ముడు విభీషణుడు, అదిగో ఆయన సహాయం చేశాడు. ఇదే మనకి రామాయణంలోనూ భారతంలోనూ కూడా మనకి స్పష్టంగా కనపడేటువంటి విషయం. అన్నా నువ్వు తప్పు చేస్తున్నావు, పరస్త్రీని ఎత్తుకొని వచ్చావు, సాటుగా ఎత్తుకొని వచ్చావు, మోసం చేసి ఆ రాముణ్ణి దూరంగా పంపించి, రామలక్ష్మణులు దూరంగా పంపించి ఒంటరిగా ఉన్నటువంటి స్త్రీని ఎత్తుకొని వచ్చావు. ఇది నీ బలహీనత కాబట్టి నువ్వు తప్పు చేసావు. శ్రీరాముడు చాలా మంచివాడు, ఆయన సాక్షాత్తు పరమాత్మ అని అందరు చెప్పుకుంటా ఉన్నారు. కాబట్టి నిన్ను తప్పకుండా క్షమిస్తాడు, నువ్వు సీతాదేవిని తీసుకెళ్ళి అప్పగించు అని సలహా చెప్పాడు. చెబితే రావణుడు నువ్వు అసలు నా తమ్ముడివే కాదు, నువ్వు నా రాజ్యంలో ఉండడానికి వీల్లేదని దేశ బహిష్కారం విధించాడు. మహాభారతంలో కూడా ఇలాంటిది జరిగింది. విదురుడు చెప్పాడు ధృతరాష్ట్రుడితోటి, అన్నా నీ కొడుకే దుర్మార్గుడు, మీరు చేసిందంతా మోసం, ఆడింది కపట జోదం, నీ కొడుకు చుట్టూ ఉన్నటువంటి శకుని, కర్ణుడు, దుశ్శాసనుడు వాళ్ళ యొక్క మాటల కారణంగా చెడిపోతా ఉన్నాడు. ధర్మరాజు చాలా ధర్మమూర్తి, నీ మీద బాగా పితృభక్తి కలిగినటువంటి వాడు, నీ మాట చెప్పిన మాట కాదనకుండా వినేటువంటి వాడు. ధర్మరాజేమో నీ మాట వింటాడు, దుర్యోధనుడు నీ మాట విండు, దుర్యోధనుడి మాట నువ్వు వినాలా. వాడు ఆడించమనంటే నువ్వు ఆడావు, పాచికలు ఆడించాల్సిందేనంటే నువ్వు పిలిచావు, ఆడించావు. జరగవలసినటువంటి ఘోరం అంతా జరిగింది. వాళ్ళు ఇప్పుడు అరణ్యాలకు పోయారు. నువ్వు ఇప్పుడు నన్ను అడుగుతున్నావు నన్ను ఏం చేయమంటావని. నువ్వేం చేస్తావనంటే ధర్మరాజుని పిలిపించు, వాళ్ళ రాజ్యం వాళ్ళకి. ఈ చేసినటువంటి తప్పు ఏదైతే ఉందో దానికి దుర్యోధనుడు ధర్మరాజుని క్షమాపణ కోరాలి. అలా ధర్మరాజుని శాంతపరిచి పంపించు, నీ మాట కాదనడు, సర్వనాశనం జరగకుండా ఉంటుంది, నువ్వు మళ్ళీ ఏడవాల్సినటువంటి పని లేకుండా పోద్ది అని చెప్పాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు ఆ కప్పుకున్నటువంటి మేకతోలు తీసేశాడు. తీసేసి తన అసలు స్వభావాన్ని బయటపెట్టాడు. చిచి, నీ ఎంత చేసినా సరే నీ బుద్ధి మాత్రం ఇంతేను, నువ్వు ఎంతసేపటికి ఆ పాండవ పక్షంలో మాట్లాడేవాడివే, ఆ ధర్మరాజు పక్క నువ్వు మాట్లాడేటువంటి వాడివే. నా కొడుకంటే నీకు పడదు, వారు సుఖంగా ఉంటారని నువ్వు చూడలేవు. విలయానికి ఎంత డబ్బిచ్చినా దానికి ఆ విటుడి మీద నిజమైనటువంటి ప్రేమ ఉండదు.
అలాగనే నీకు కూడా ఎంత ఏ రకంగా నిన్ను గౌరవించినా, ఏ రకంగా నిన్ను చూసినా, ఏ రకంగా నీకు పదవి ఇచ్చినా నువ్వు మాత్రం నీ బుద్ధి పాలించుకోవటం లేదు. వెళ్ళిపో, నువ్వు ఆ ధర్మరాజు దగ్గరికి పో, నా దగ్గర అక్కర్లేదు అని టక్కలు లేచి అభ్యంతర మందిరంలోకి వెళ్ళిపోయాడు. సరే, విదురుడు వెంటనే బయలుదేరాడు. ఆయనకేమో సర్దుకోవాల్సిన పని, సూట్ కేసు తీసుకోవాల్సిన పని ఏం లేదు. ఆమెను వెళ్ళిపోయాడు, అడవులకు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే వాళ్ళంత దూరంలో చూస్తే విదురుడు ఉన్నట్టుగా ఉన్నాడు. ధర్మరాజు ఆశ్చర్యపోతున్నాడు, పాండవులు ఆశ్చర్యపోతా ఉన్నారు. అయ్యేనండి ఈయన రావటం ఏమిటని. ఇంకో కొంచెం దగ్గరికి వచ్చినప్పటికల్లా అర్థమైపోయింది విదురుడే. సరే, ఆమెను ఎదురు వెళ్ళారు, తీసుకొని వచ్చారు, కూర్చోబెట్టారు. ఏమిటంటే సంగతి చెప్పాడు. సరే, నువ్వు రావటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నీలాంటి మహాత్ముడు నా దగ్గర ఉంటే ఇంకా నాకు కావాల్సిందే ఉంది. కానీ నాకన్నా కూడా నా తండ్రికే అవసరం. నువ్వు ఆయన గుడ్డివాడు, ఆయనకి నువ్వే కళ్ళుగా ఇంతవరకు కూడా వ్యవహరించావు. అంతేకాకుండా ఆయన సరైనటువంటి మార్గంలో, ఆయన తప్పుడు మార్గంలో నడుస్తున్నా ఆయన సరైన మార్గంలో పెట్టాలంటే నువ్వు తప్ప ఇంకొకరెవరు సరైనటువంటి వాళ్ళు లేరు. కనుక ఆయన దగ్గర ఉండటమే చాలా బాగుంటుంది అని అంటూ ఉన్నాడు. అంతలో సంజయుడు రానే వచ్చాడు. అంటే ధృతరాష్ట్రుడు పంపించాడు. ఈయన పోయిన తర్వాత తెలిసింది ఆయనకి, ఈయన లేకపోతే నిమిషం జరగదు. అందుకని వెంటనే సంజయుడిని పంపించి మళ్ళీ తీసుకొని వస్తాడు. అంటే ఎందుకు చెప్పుకుంటున్నామనంటే ఈ రెండు రామాయణంలో, భారతంలో రెండింటిలో కూడా ఆ దుర్మార్గులైనటువంటి అన్నలకి ఉత్తములైనటువంటి తమ్ముళ్ళు. రెండు చోట్ల ఆ తమ్ముళ్ళ మాత్రం అన్న వినరు. ఆ రెండు చోట్ల అన్నలు తమ్ముళ్ళని దేశ బహిష్కారం చేశారు. కాకపోతే ధృతరాష్ట్రుడేమో మళ్ళీ పిలిపించుకున్నాడు, రావణాసురుడు మాత్రం పిలిపించుకోవాలి. ఒకటే తేడా. సరే, ఇప్పుడు మన కథలో కనుక వస్తే ఈ కపులందరినీ చేర్చుకొని శ్రీరాముడు ఈ సీతాన్వేషణ అయిపోయిన తర్వాత, లంకలో ఉన్నదని తెలిసిపోయిన తర్వాత, రాయబారం అయిపోయిన తర్వాత అందరిని తీసుకొని సముద్రాన్ని దాటి రావటం, యుద్ధం చేయటం. ఆ యుద్ధంలో 7వ రోజు 7 రోజులు యుద్ధం జరుగుద్ది రామాయణం, 18 రోజులు యుద్ధం జరుగుద్ది మహాభారతం. 7 కాండలు రామాయణం, 18 పర్వాలు భారతం. కాబట్టి 7వ రోజు యుద్ధంలో శ్రీరాముడు రావణాసురుడిని సంహరిస్తాడు. కాబట్టి ఆ రోజుని ఈ విజయదశమిగా జరుపుకోవటం ఆచారంగా వస్తూ ఉంది. ఇది రామాయణంలో ఉన్నటువంటి గాథ. ఇక భారతంలో గాథ కృష్ణుడికి సంబంధించింది కాకుండా ఇది అర్జునుడికి సంబంధించిందిగా మనకుంది. కారణం ఏమిటంటే ఈ ఉత్తర గోగ్రహణం అయిపోయిన తర్వాత, ఉత్తర గోగ్రహణం జరిగినటువంటి యుద్ధం జరిగినటువంటి రోజు అది విజయదశమి. అంటే పాండవులు అరణ్యవాసం అయిపోయిన తర్వాత అజ్ఞాతవాసానికి వెళ్తారు. అజ్ఞాతవాసం విరాట నగరంలో చేస్తారు. అయితే విరాట నగరంలో ప్రవేశించగానే మన ఆయుధాలన్నీ ఏం చేయాలని ఆలోచన వస్తుంది. ఈ ఆయుధాలతో పోతే కనిపెడతారు. ఎందుకంటే భీముడి యొక్క గద కానీ, అర్జునుడి యొక్క గాంధీవం కానీ ఈ రెండు ప్రత్యేకమైనటువంటి ఎవరైనా కనిపెడతారు. అందుకని వీటిని ఏం చేయాలని ఆలోచించి ఈ ఆయుధాలన్నింటినీ కూడా మూట కట్టేసి ఆ దగ్గరలో ఉన్నటువంటి శమీ వృక్షం, జమ్మి చెట్టు, అది ఓ శ్మశానంలో ఉంది, శ్మశానంలో ఉన్నటువంటి జమ్మి చెట్టు మీద పెట్టేసిన తర్వాత వీళ్ళు ఆ యమధర్మరాజుని ప్రార్థించారు. అంటే యక్ష రూపంలో ఆయన వరాలు ఇచ్చాడు. అందుకని ఆయన ప్రార్థిస్తారు, ఇది మాకు తప్ప ఇతరులందరికీ కూడా ఇది పావులుగా, తేళ్లుగా అలా కనపడాలి అని. సరే, ఇక వీళ్ళు వెళ్తారు. సంవత్సరం గడిచిపోతూ ఉండే సమయంలో దుర్యోధనుడు పాండవుల్ని ఎలాగైనా సరే బయట పెట్టాలి అనేటువంటి ఉద్దేశంతో అనేకమైనటువంటి ప్రయత్నాలు చేశాడు. జీమూతమల్లుడు అనేటువంటి వాడిని పంపిస్తారు. ఆ జీమూతమల్లుడిని ఓడించగలిగినటువంటి వాడు ఎవడు లేడు. కాబట్టి ఒకవేళ కనుక వీడిని ఎవరన్నా కనుక ఓడిస్తే అది భీముడే అని మనం తెలుసుకోవచ్చని పంపిస్తే దేశ దేశాలను తిరిగి అందరినీ ఓడిస్తాడు వాడు. ఇక్కడ విరాట నగరం వచ్చినప్పటికల్లా ఈ వలరుడు
రూపంలో ఉన్నటువంటి భీముడి చేతిలో చచ్చిపోతాడు. ఇది తెలిసిన తర్వాత ఇక విరాట నగరంలోనే ఉన్నారు పాండవులు, కాబట్టి వాళ్ళని ఎట్లయినా బయట పెట్టాలి అని ఆలోచన చేసి విరాట మహారాజుకి శత్రువు పక్క దేశం వాడు అయినటువంటి సుశర్మ వాడిని పిలిచి, నీవు దక్షిణ వైపు ఉన్నటువంటి విరాట మహారాజు యొక్క గోవుల్ని హరించు. విరాట మహారాజు గో సంపద అధికంగా ఉంది కాబట్టి దక్షిణ వైపు ఉన్నటువంటి గోవుల్ని అపహరించి తీసుకెళ్ళి అప్పుడేం చేస్తారంటే వాళ్ళు యుద్ధానికి వస్తారు నీ మీదకి. ఇప్పుడు కీచకుడు లేడు కాబట్టి నీకేం భయం లేదు. కాబట్టి విరాట మహారాజు ఇంకా ఎవరిని వస్తే వస్తారు. ఒకవేళ పాండవులు వస్తే బయటపడతారు. ఒకవేళ పాండవులు రారనుకో, పాండవులు నగరంలోనే దాక్కుని మిగిలినటువంటి వాళ్ళే వచ్చారనుకో, మేము మరుసటి రోజున ఉత్తరం వైపు ఉన్నటువంటి గోవుల్ని హరించి తీసుకొస్తాం. అప్పుడు మమ్మల్ని అడ్డుకోవటం కోసం చచ్చినట్టు పాండవులు బయటపడాలి. అలా కనుక బయటపడితే వాళ్ళ చేత మళ్ళీ 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 ఏడు అజ్ఞాతవాసం చేయిస్తే మళ్ళీ 12 ఏళ్ళు 13 ఏళ్ళ దాకా మేము హాయిగా ఈ రాజ్య పరిపాలన, రాజ్య భోగాలు అనుభవించవచ్చు అని ఆలోచన చేసి ఆ సుశర్మని దక్షిణ దిక్కు పంపిస్తారు. ఎప్పుడైతే దక్షిణ దిక్కున్నటువంటి గోవుల్ని సుశర్మ హరించడం జరిగిందో ఆ వార్త విరాటుడికి చెప్తారు. విరాట మహారాజు యుద్ధానికి సన్నద్ధమై సైన్యాన్ని సమకూర్చుకొని బయలుదేరతారు. ఆ బయలుదేరేటప్పుడు ధర్మరాజు, నేను కూడా యుద్ధ విద్యలు నాకు కూడా కొద్దిగా తెలుసు, అందుకని నేను కూడా వస్తానంటాడు. అలాగనే ఆ నకుల సహదేవులు, వాళ్ళకు కూడా కాస్త యుద్ధ విద్యలు తెలుసు, అందుకని వాళ్ళు కూడా వస్తారు. మన వలలుడు ఎట్టాగు బాహుబలంలో గొప్పవాడు కదా, వాడు కూడా వస్తాడు, నీకు ఏం భయం లేదని చెప్పి అందరు కలిసి వెళ్తారు. అక్కడ యుద్ధం జరుగుతుంటుంది. ఆ సుశర్మను అటు ఓడిస్తారు, అది వేరే విషయం. అదే సమయంలో వరుసటి రోజు ఇక్కడ ఉత్తరం వైపున భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని, కర్ణుడు మొదలైనటువంటి వాళ్ళందరితో చతురంగ బలాలతో కలిసి యుద్ధానికి వస్తారు. అలా వచ్చిన తర్వాత అటువైపు ఉన్నటువంటి ఆ ఉత్తరం వైపు ఉన్నటువంటి గోవుల్ని హరించారు. వాటిని తీసుకొని పొమ్మని చెప్పి దుర్యోధనుడికి చెప్తాడు భీష్ముడు. అదే సమయంలో ఈ గోపాలకులైనటువంటి వాళ్ళు పోయి చెప్తారు, అయ్యా ఇక్కడ ఉత్తరం వైపు ఉన్నటువంటి గోవుల్ని కౌరవులు హరించి తీసుకొని పోతున్నారు అని. ఇక్కడ ఎవరున్నారంటే ఉత్తరుడు, నగర రక్షకుడుగా ఉత్తరుడు ఉన్నాడు. ఉత్తరుడు మహావీరుడే అయినప్పటికీ కూడా, సినిమాల్లో చూపించినట్టు కాకుండా మహావీరుడే అయినప్పటికీ ఒంటరి వాడు, ఎవరు లేరు తోడు, కనీసం సారథ్యం చేయడానికి కూడా ఎవరు లేరు. అలాంటి సందర్భంలో ఈ బృహన్ల సారథ్యం చేస్తానని చెప్తే ఆ బృహన్ల యొక్క సారథ్యంతో వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత చూసేటప్పటికల్లా ఈయనకి భయం పట్టుకుంటుంది. మహావీరాధివీరులైనటువంటి వాళ్ళంతా ఉన్నారు. వాళ్ళందరినీ నేనొక్కడిని ఏమి సంహరిస్తాను, ఈ బృహన్నల్ని సారథిగా పెట్టుకొని నాకెవరు చక్రరక్షకులు లేరు, పృష్ఠరక్షకులు లేరు, అసలు ఎవరు లేకుండా, సైన్యం లేకుండా ఇంత సైన్యాన్ని ఓ సముద్రం మాదిరిగా ఉంది, నేల ఈనినట్టుగా కనిపిస్తూ ఉంది, దీన్ని నేనేమేం చేస్తానని చెప్పి ఆయన రథం దిగి పారిపోతా ఉంటే అప్పుడు వెళ్ళి పట్టుకుంటాడు. దీన్ని అంతని చూస్తుంటారు, అక్కడ చూసి నవ్వుకుంటూ ఉంటారు. ఎందుకనంటే ఈ విచిత్రమైనటువంటి వేషంలో ఉన్నాడు అర్జునుడు. ఎందుకంటే మగ ఆడ కాకుండా ఉన్నటువంటి వేషంలో ఉన్నాడు. మరి వాడు పారిపోతా ఉంటే ఈయన వెనకాడితే పరిగెత్తున్నాడు. అప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు, ఓహో మనకిక్కడ ఈ రధికుడి కన్నా కూడా సారథే కాస్త ధైర్యం కలిగినటువంటి వాడుగా ఉన్నాడే అని అనుకుంటా ఉన్నారు. ఆ సమయంలో ఈ కౌరవ పక్షంలో ఉన్నటువంటి వీరులు అలా చూస్తూ ఉన్నారు. ఇటు పరిగెత్తి పట్టుకున్నాడు, తీసుకొని వస్తున్నాడు. ఆ సమయంలో ద్రోణాచార్యుడు పక్కనే ఉన్నటువంటి భీష్ముడితో ఓ మాట చెప్తున్నాడు. ఇది ఈ మహాభారతంలో ఉన్నటువంటి శ్లోకాల్లో పూట శ్లోకం అంటారు. నదీజలం కేశవ నారికేతు నగాహ్వయో నామ నగారిసూను వేషోంగన వేషధర కిరీటి అని చెప్తాడు. దీంట్లో ఏమిటి రహస్యం అని అంటే, నదీజలం కేశవ నారికేతు,
నగాహ్వయో నామ నగారిసు. అసలు దీనికి అర్థం లేదు, ఏ సంస్కృత పండితుడు అర్థం చెప్పలేడు. నదీ జలం మనకు తెలుసు, నదీ జలం. కేశవ నారి కేతు. కేశవ అంటే శ్రీకృష్ణుడు, నారి అంటే స్త్రీ అని అర్థం. నారి అంటే ధనుస్సుకు కట్టేటువంటి అల్లెత్రాడని, కేతు అని అంటే ధ్వజం అని. ఇప్పుడు ఈ మొత్తాన్ని కలిపితే ఏమైంది? నదీ జలం, కేశవుడు శ్రీకృష్ణుడు, నారి ధనుస్సుకు కట్టేటువంటి నారి, కేతు ధ్వజం. ఎట్లా అర్థం? విఘ్నేశ్వరుడు కూర్చున్నాడు, దాని భావం ఆలోచిస్తున్నాడు. ఎందుకంటే ముందుగానే ఒక ఒప్పందం ఉంది వీళ్ళిద్దరి మధ్య, వ్యాసుడికి గణేశుడికి. ఆయన ఏం చెప్పాడంటే నేను ఆపకుండా నువ్వు చెప్పాలన్నాడు. మరి ఈయన ఆపకుండా ఎట్లా చెబుతాడు? 1,00,000 శ్లోకాల గ్రంథం మైండ్లో ఉంది ఈయనకి, ముందుగానే ఆలోచించి పెట్టుకున్నాడు వ్యాసుడు. 1,00,000 శ్లోకాల గ్రంథం. కానీ చెప్పేటప్పుడు ఎక్కడైనా సరే కొద్దిగా ఆలోచించాల్సినటువంటి అవసరం వస్తూ ఉంటుంది. ఈయన గబగబగా రాస్తూ ఉంటే ఆయన కాస్త ఆలోచించాల్సిన సమయం వచ్చింది. అందుకని నువ్వు ఆపితే నేను వెళ్తానంటే మధ్యలో ఎప్పుడొకప్పుడు నేను వెళ్తాను. అందుకని చెప్పి మరి ఆయన ఆలోచించుకొని సరే నేను చెప్పింది మొత్తం నువ్వు అర్థం చేసుకొని రాస్తున్నాడు. ఓ అలాగే అన్నాడు, చిక్కేవాళ్ళు అనుకున్నాడు. కాబట్టి ఈయన ఎక్కడైతే కొద్దిగా కథ ఆలోచించుకోవాలనో, కథ కానీ లేదా ఒక ఉపాఖ్యానం కానీ లేదా ఒక ధర్మం కానీ లేదా ఒక వేదాంతం కానీ ఏదో ఒకటి ఆలోచించుకోవాలి అని అనుకున్నప్పుడు ఒక కష్టమైనటువంటి శ్లోకాన్ని వేస్తాడు. ఆ శ్లోకం ఏంటా అని ఆలోచిస్తూ కూర్చుంటాడు గణపతి. అంతలో ఈయన ఆలోచించుకుంటాడు. అలాంటి 8,800 శ్లోకాలు ఉన్నాయి మహాభారతంలో. 8 శ్లోక సహస్రాన్ని 8 శ్లోక శతాని చ అహం వేత్తి శుకం వేత్తి సంజయో వేత్తి వానవాని ముందుగానే అనుక్రమణికాధ్యాయులు చెప్తారు. 8 శ్లోక సహస్రాన్ని 8 శ్లోక శతాని చ 8,800 శ్లోకాలు ఉన్నాయి. ఇట్లాంటి గూఢమైనటువంటి శ్లోకాలు. వీటిని అహం వేత్తి నాకు తెలుసు అంటే వ్యాసుడికి తెలుసు దాని అర్థం. అహం వేత్తి శుకం వేత్తి ఆయన కొడుకు శుకుడికి తెలుసు. సంజయో వేత్తి వానవా సంజయో వేత్తి వా నా వా అంటే సంజయుడికి మాత్రం తెలుసో తెలియదు అన్నమాట. అంటే ఆనాడున్నటువంటి సంజయుడికే దాని యొక్క భావం తెలుసో తెలియదో అని అంటుంటే ఇంకెవరికి తెలుస్తుంది? అలాంటి శ్లోకాలు అన్నమాట. అదిగో అలాంటి శ్లోకాల్లో ఇదొకటి. ఏమిటి కోట శ్లోకం అంటే నదీ జలం కేశవ నారికేతన్ ఉంది కదా, ఆ నదీ జలంలో నదీజ అంతవరకే చదవాలి. ఆ లం వదిలిపెట్టాలి, వదిలిపెట్టి అవతల కలపాలి. లంకేశ కేశవ ఉంది కదా, ఈ లం ఉంది కదా లంకేశ. వా ఉంది కేశవాలు వా. వనారి నారి కాకుండా వనారి కేతు. ఇప్పుడు నదీజ అంటే నదికి పుట్టినటువంటి వాడా అంటే ఓ భీష్మ. పక్కన భీష్ముడు కదా ఉంది. నదీజ అంటే ఓ భీష్మ. లంకేశ ఎవరు? లంకేశుడు రావణాసురుడు. వన ఆయన వనం అశోకవనం. వనారి హరి ఆ వనానికి శత్రువు ఎవరు? ఆంజనేయుడు. కేతు ఆంజనేయుడు ధ్వజంగా కలిగినటువంటి వాడు, ధ్వజ పతాకం ఆంజనేయుడిగా కలిగినటువంటి వాడు. నగాహ్వయో నామ నగారిసూను. నగాహ్వయో నామ నగం అని అంటే కొండ అని చెట్టు అని 2 అర్థాలు ఉన్నాయి. నగాహ్వయో నామ నగం అనేటువంటి పేరు కలిగిన నగారిసూను నగానికి శత్రువు యొక్క కొడుకు. అయితే ఈ నగంలో ఏది తీసుకోవాలా? మొదటి నగానికేమో చెట్టును తీసుకోవాలి. నగాహ్వయో నామ చెట్టు పేరు కలిగినటువంటి వాడు. చెట్లలో మనకు ఒక పేరు ఉంది, మనకు ఒక చెట్టు ఉంది మద్ది చెట్టు. దాన్ని సంస్కృతంలో ఏమంటారంటే అర్జున వృక్షం అంటారు. మద్ది చెట్టుకి తెలుగులో మద్ది చెట్టు, దాని సంస్కృతంలో అర్జున వృక్షం అంటారు. అందుకని చెట్టు పేరు కలిగినటువంటి వాడు అంటే అర్జునుడు అని. నగారిసూను ఇక్కడ ఏం చేయాలంటే కొండను తీసుకోవాలి, పర్వతాన్ని తీసుకోవాలి. నగ అరి సూను పర్వతాలకి శత్రువు యొక్క కొడుకు. పర్వతాలకి శత్రువు ఎవరు? పర్వతాలకి పూర్వకాలంలో రెక్కలు ఉన్నాయి. ఆ రెక్కల్ని కొట్టేసినటువంటి వాడు ఇంద్రుడు. అందుకని ఆయన పర్వతాలకి శత్రువు. ఆ ఇంద్రుడి యొక్క కొడుకు ఎవరు? అర్జునుడు. వేషో అంగన వేషధర కిరీటి. వేషో అంగన అంగనా వేషం ధరించాడు అంటే స్త్రీ వేషంలో ఉన్నాడు. వేషధర
అంటే ఇలా చెప్పటంలో రెండు ఉద్దేశాలు ఉన్నాయన్నమాట. ఒకటి, ఆ భీష్ముడికి అర్థం కావాలి, మిగిలిన వాళ్ళకి అర్థం కాకూడదు అనేది ఒకటి కథలో. ఇక్కడేమో వ్యాసుడు తొందరగా గణపతికి అర్థం కాకూడదు, ఆయన కాస్త ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఈ పదాలు ఎక్కడ విడగొట్టాలా, ఏం చేయాలా, ఏమిటనేది కూటస్థులకు అంటారు దీన్ని. అదిగో ఆ ప్రకారంగా చెప్తాడు. అదిగో వచ్చినటువంటి వాడు అర్జునుడే, నేను కనిపెట్టాను, నా శిష్యుడే కదా అని చెబుతాడు. ఎప్పుడైతే కాస్త ఈ మాటలు చిన్నగా అర్జునుడు అనేటువంటి మాట ఒకరు అట్ట వచ్చిందో అప్పుడు దుర్యోధన అంటాడు, అర్జునుడి కనుకైతే మళ్ళీ 12 ఏళ్ళు వనవాసం చేయాల్సిందే అని అంటాడు. మళ్ళీ దీని మీద వ్యవహారం వస్తుంది. వ్యవహారం వచ్చినప్పుడు భీష్ముడిని అడుగుతాడు. భీష్ముడు, తాత నువ్వు చెప్తే నీకు తెలుసు ఈ వ్యవహారం అంతా, మాకు తెలీదు, నువ్వు చెప్తే ఏది చెప్తే అదే ఖాయం అన్నాడు. అప్పుడు భీష్ముడు ఏం చెప్పాడనంటే, ఈ అధిక మాసాలతో కూడి వాళ్ళ అజ్ఞాతవాసం పూర్తయిపోయింది, నిన్నటితో పూర్తయిపోయింది. అసలు పూర్తి కాకపోతే అసలు అర్జునుడు బయటపడతాడా అని అంటాడు. అది పూర్తయింది కాబట్టే అర్జునుడు తన యొక్క స్వరూపంలో వచ్చాడు ఆయుధాలు తీసుకున్న తర్వాత. ఎందుకంటే ఈ ఉత్తరాన్ని తీసుకెళ్ళి చెట్టెక్కించి ఆయుధాలు దింపించి తీసుకొని వస్తాడు. ఆయుధాలు దింపించి నేనే యుద్ధం చేస్తాను, నువ్వు సారథ్యం చేయమని చెప్పిన తర్వాత ఈ యుద్ధం చేసేటప్పుడు అర్జునుడికి తన యొక్క స్వరూపం వస్తుంది, ఆ నపుంసకత్వం బట్టి. దీన్ని బట్టి కూడా సంవత్సర కాలం అయిపోయిందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఊర్వశి శపించింది, నువ్వు నపుంసకుడు అయిపోతావని. అప్పుడు ఇంద్రుడు ఏం చెప్పాడంటే, సంవత్సరం పాటు నీకు ఈ వేషం ఉంటుంది, సంవత్సరం తర్వాత ఇది బోధన. కాబట్టి దాని ప్రకారం కూడా సంవత్సరం అయినట్టు. అలాగనే అక్కడ యక్షుడు, యమధర్మరాజు, ఆ యక్ష ప్రశ్నల దగ్గర అక్కడ కూడా ఏం చేశాడు, మీకు 1 సంవత్సరం పాటు మీరు ఏ రూపంలో ఉన్నా సరే మిమ్మల్ని ఎవరు గుర్తుపట్టలేరు, మీ స్వరూపాల్లో ఉన్నా కూడా ఎవరు గుర్తుపట్టలేరు అని చెప్పి ఆయన వరం ఇస్తాడు. ఈ వరాల కారణంగా కూడా సంవత్సరం పూర్తయిపోయింది అనేటువంటి విషయం స్పష్టం. సరే, మొండివాడు కాబట్టి దుర్యోధనుడు పూర్తి కాలేదని అన్నాడు. తర్వాత అది వేరే విషయం. ఇక అర్జునుడు తీవ్రమైనటువంటి యుద్ధం చేస్తాడు. ఆ యుద్ధాన్ని గురించినటువంటి మనకి విరాట పర్వంలో సుమారుగా ఒక 1000 పైన శ్లోకాలు ఉన్నాయి, 1000-1000.5 శ్లోకాలు ఉన్నాయి ఆ యుద్ధం ఒక్కటే. ఎందుకంటే వరుసను ఒక్కొక్కరిని ఓడించడం జరుగుద్ది. భీష్ముణ్ణి, ద్రోణుణ్ణి, కృపాచార్యుణ్ణి, అశ్వత్థామని, దుర్యోధనుణ్ణి, దుశ్శాసనుణ్ణి, శకుణ్ణి, కర్ణుణ్ణి వరుసన ఒక్కోసారి ఓడించు. అందులో కర్ణుని ఓడించిందే ఎక్కువ. ఎందుకనంటే మళ్ళీ వస్తాడు కర్ణుడు. మళ్ళీ వస్తే మళ్ళీ ఓడించి పంపించేస్తాడు. మళ్ళీ వస్తాడు. ఈ ప్రకారంగా అందరినీ ఓడించేసి గోవుల్ని తరలించేసుకొని వీళ్ళని చంపాలనేటువంటి ఉద్దేశం లేదు కాబట్టి తన యొక్క పరాక్రమం ఏ పాటితో తెలియజేయటం ఒక్కటే ఈ యుద్ధం యొక్క ఉద్దేశం కాబట్టి అర్జునుడు ఏం చేశాడంటే సంమోహనాస్త్రం వేసి అందరినీ సమ్మోహితం చేసి పడేశాడు. దాంతో యుద్ధం సమాప్తం అయిపోయింది. అది జరిగింది విజయదశమి రోజున కాబట్టి ఈ విజయదశమి పండగ దాని కారణంగానే కొంతమంది చెప్తూ ఉంటారు. ఇక దేవి భాగవతంలో మహిషాసుర మర్దని అని అసలు ఆమె పేరు. మహిషాసురుణ్ణి మర్దించిన ఆమె. మర్దించడం అంటే సంహరించడమే. కాబట్టి మహిషాసురుడిని చంపినటువంటి ఆమె. ఇది భాగవతంలో, దేవి భాగవతంలో ఉన్నటువంటి కథ. ఇట్లా ఈ 3 కథల వల్ల మనకి ఈ పండగ ఇదిగో ఇందుకోసం వచ్చింది అని చెప్తూ ఉంటారు. ఈ 3 కరెక్ట్ కావచ్చు, ఈ 3 ఏదో 1, 2 కరెక్ట్ కావచ్చు. ఏదైనా ఈ విజయదశమి అనేటువంటి పండగ దుర్మార్గం మీద సన్మార్గం విజయం, రాక్షస బలం మీద దైవీ బలం యొక్క విజయం, చెడు మీద మంచి యొక్క విజయం. కాబట్టి చెడ్డ గుణాలు కనుక ఉంటే ఆ చెడ్డ గుణాల మీద మంచి గుణాలు విజయం సాధించాల్సినటువంటి రోజుది. సాధించాలి అనేటువంటి ఒక భావన మనలో కలగాల్సినటువంటి రోజు. మనలో ఉన్నటువంటి దుర్గుణాలని, ఆసురి గుణాలను మనం తొలగించుకోవాలి, దైవ గుణాలని మనం అలవర్చుకోవాలి అనేటువంటిది మనకి తెలియజెప్పేటువంటి పండగ
ఈ విజయదశమి. ఈ రోజున ఏ పని చేసినా కూడా విజయం కలుగుతుంది అనేటువంటిది ఒక మాట మనకి పూర్వకాలం నుంచి చెప్తూ ఉంటారు. అందుకనే మనకి పండుగ రోజున జమ్మి కొట్టడం అని అంటారు. పూర్వకాలం నుంచి కూడా జమ్మి కొట్టడం అని చేస్తూ ఉంటారు. ఈ జమ్మి ఎందుకనంటే ఆ జమ్మి చెట్టు మీద ఈ ఆయుధాలు పెట్టారు కాబట్టి ఆ జమ్మి కొట్టడం అని అంటారు. అట్లానే ఆ జమ్మి కనుక మన ఇంట్లో వేసుకుంటే ఏదైనా డబ్బు వేసుకునేటువంటి చోట వేసుకుంటే డబ్బు బాగా కలిసి వచ్చిందని. సరే, ఇవన్నీ కూడా భౌతికమైనటువంటి వ్యవహారాలు. ఈ విజయదశమి రోజున ఈ రకమైనటువంటి భావాలన్నీ కూడా మనకి ఆ తర్వాత ఇలా వచ్చినాయి. మరి మనం కూడా చెడు మీద మంచిని గెలిపించాలి, దుర్గుణాలని పోగొట్టుకోవాలి, మంచి గుణాలను అలవర్చుకోవాలి, ఆసురీ గుణాలని కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనేటువంటి అరిషడ్వర్గాలు ఏవైతే ఉన్నాయో వాటిని కాస్త మనం బయటికి పంపించాలి. అది బయటికి పంపించాలనేటువంటి ఒక శబ్దాన్ని, ఓ ప్రతిజ్ఞని తీసుకోవటానికి ఈరోజు చాలా ఉత్తమోత్తమైనటువంటి రోజు. అలా మీరందరూ కూడా శబ్దం చేసి ఈ ఆసురీ గుణాలను పంపించి ఈ దైవీ గుణాలని అలవర్చుకొని దైవానికి దగ్గరై ఆ దైవంతో ఐక్యమై చివరికి దైవంగా ఆత్మగా పరమాత్మగా ఉండాలని కోరుకుంటూ ముగిస్తాం.